బొబ్బర్లతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేలాగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక కప్పు బొబ్బర్లు తీసుకొని వీటిని 2 సార్లు బాగా కడిగి 7-8 గంటల వరకు నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి బొబ్బర్లను కూడా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి కచ్చా పచ్చగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును కట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి కారం, ఉప్పు, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక వడల్లాగా నొత్తుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా తగినన్ని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే వదిలేసి ఇవి కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇంకో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేయాలి. అంతే, మన బొబ్బర్ల వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.